నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను చంద్రశేఖర్. భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం అంటూ మొదలైనటువంటి నక్సల్బరీ ఉద్యమం నుంచి కాలక్రమంలో ఒక పీపుల్స్ వార్ గ్రూప్గా ఏర్పడినటువంటి ప్రస్థానం, ఆ తర్వాత అనేక ఒడిదుడుకులు, ఆటుపోట్లు తింటూ భారతదేశ వ్యాప్తంగా విస్తరించింది నక్సలిజం. అది పీపుల్స్ వార్ గ్రూప్. ఆ తర్వాత కాలక్రమంలో మావోయిస్టు పార్టీగా అవతరించింది. దానిలో అనేక మంది సమాజ స్థాపన కోసం అమరులయ్యారు. దీనిలో భాగంగా ఎంతోమంది తాము అనుకున్నటువంటి మార్పు తీసుకొచ్చిన వారు కొందరు. వరుస లొంగుబాట్లతో ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది? మనతో మాట్లాడడానికి మావోయిస్టు సీనియర్ నేత, రాష్ట్ర కమిటీ సభ్యులు కంకనాల రాజిరెడ్డి ఉన్నారు. రాజిరెడ్డి గారు నమస్తే. సో మీరు ఎప్పుడు వెళ్ళారు పార్టీలోకి? మీ గురించి చెప్పండి. అసలు మీది ఇప్పుడు ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేట మీది ఇల్లు. ఇది మీ విద్యాభ్యాసం ఏంది? మీరు ఎందరు అన్నదమ్ములు? మీ కుటుంబం నేపథ్యం ఏంది? మేము కుటుంబంలో 4 అన్నదమ్ములు. 2 అన్నలు ప్రస్తుతం చనిపోయారు, 2 ఉన్నాం ఇప్పుడు. విద్యాభ్యాసం ఇక్కడ 1 నుంచి 3 వరకు ఇక్కడ జరిగింది. తర్వాత 4, 5 ముట్లపల్లి, ఆ తర్వాత కాళశ్రీరాంపురం మండలంలో జరిగింది. నేను 10వ తరగతి వరకు చదువుకున్నా. తర్వాత కుటుంబ పరిస్థితుల వల్ల నేను చదువుకోలేకపోయినా, ఇంటికాడనే ఉన్నా. అంటే మీకు పార్టీ పట్ల ఆకర్షితులు కావడానికి కారణం ఏంది? ప్రధానంగా అప్పుడు అంతా సింపథైజర్స్ ఉంటారు. పీపుల్స్ వార్ గ్రూప్ మీరు వెళ్ళింది, మీ వయసు ఎప్పుడు, ఎన్ని సంవత్సరాలు ఉండేది మీరు వెళ్ళినప్పుడు? మీకు ఎందుకు వెళ్ళాలనిపించింది పార్టీ వైపు? భూస్వామ్య విధానం, భూస్వాములు బలంగా ఉండేది. తర్వాత వాళ్ళ యొక్క దోపిడీ, అణచివేతలు, అరాచకాలు, తర్వాత దౌర్జన్యాలు, అట్లా గ్రామంలో ఎప్పుడు వాళ్ళ గురించే చెప్తూ ఉండేటువంటి పరిస్థితి. తర్వాత ప్రజలు కూడా దానికి ఇబ్బందులు పడ్డరు. చదువుకోలేని పరిస్థితి కూడా చాలామందికి ఏర్పడ్డది. తిండి దొరకడమే ఒక కష్టంగా ఉన్నటువంటి ఒక స్థితి. అప్పుడు 90 నుంచి మా గ్రామంలో కూడా పెద్ద ఉద్యమాలు జరిగినాయి. గ్రామంలో భూస్వాముల భూములు దున్నేరు. తర్వాత ఆ ఇన్స్పైర్ అనేటువంటిది అప్పుడు గ్రామంలో, అంటే అంత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక స్థితి. దాని నుంచి ఇన్స్పైర్ అయిన తర్వాత ఇక గ్రామంలో కూడా అలాంటి విషయాలు నాకు కూడా తెలుసు. అట్లా మా క్లాస్మేట్ పల్లేరులో మొగిలని ఉంటాడు, ఆయనకు పార్టీ పరిచయం. అట్లా నేను కూడా పరిచయం చేసుకున్నా. ఆ తర్వాత ఆయన పోయినాక నేను కూడా ఉద్యమంలోకి పోయినా. అంటే అప్పుడు మీరు వెళ్ళినప్పుడు ఎన్ని సంవత్సరాల వయసు ఉండేది మీకు? 21 ఉంటుంది. 21. సో పోవడంతోనే మీకు ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారా? ఏ ప్రాంతంలో ఎక్కువ రోజులు ఉన్నారు? ఛత్తీస్గఢ్లో ఉన్నారా? దండకారణ్య ప్రాంతమా? మహారాష్ట్రనా? ఎక్కడ ఉన్నారు అసలు మీరు? దాదాపు ఇక్కడ తెలంగాణలో 2007 వరకు ఇక్కడే ఉన్నాం. నేను ఇక్కడ లోకల్గానే పనిచేసాను 2004 వరకు. పార్టీ అవసరాలు అయితే వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయ్యి కొంతకాలం ఉండి మళ్ళీ తెలంగాణ లోపలనే పనిచేసిన. ఉండడం అక్కడక్కడ ఉండడం వేరు, కానీ తెలంగాణ భూభాగంలో పనిచేసినాం. దానికి రక్షణ కోసం మన తెలంగాణ భూభాగంలో అవతల ఉన్నాం తప్ప అక్కడికి దండకారణ్యం అనేటువంటిది అవసరాలు రీత్యా పోయినాం తప్ప రక్షణ రీత్యా మెయిన్గా పనిచేయడం అనేటువంటి తెలంగాణ లోపలనే. అట్లా ఇక్కడే పనిచేసినాం. అంటే మీరు ఏ కాడర్ నుంచి ఎదిగారు? ఒక దళ సభ్యునిగా మొదలైనటువంటి ప్రస్థానం, తర్వాత మీరు రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఒక కీలకమైనటువంటి పోస్టులో ఉన్నారు. దీనిలో భాగంగా మీరు మీ దగ్గర వెపన్ ఏ వెపన్ ఉండేది, క్యారీ చేశారు? మీతోనే ఎంతమంది గార్డ్స్ ఉండేటోళ్ళు మీకు రక్షణగా? అంటే ఇక్కడ మేము దళ సభ్యు నుంచి రాష్ట్ర కమిటీ వరకు ఎదిగినాం. అంటే ఇక ఒక స్టెప్ బై స్టెప్గా పద్ధతి ప్రకారమే అట్లా ఎదిగిన. నాకు ఒక 2 గార్డ్స్ ఉండేది. అంటే రాష్ట్ర కమిటీ స్థాయిలో 2 ఇస్తారు. జిల్లా సెక్రటరీ ఉన్నప్పుడు ఒకళ్ళు ఉండే. తర్వాత నేను రాష్ట్ర కమిటీ స్థాయిలోనే 2 గార్డ్స్ ఉండేది నాకు. అంటే ప్రధానంగా ఇటు కర్రెగుట్ట ప్రాంతంలో చాలా సంచలనంగా మారింది. పోలీసులు పెద్ద ఎత్తున వచ్చారు, కూంబింగ్ చేశారు. మీరు కర్రెగుట్ట ప్రాంతంలో ఉన్నారా? అసలు కర్రెగుట్ట యొక్క ప్రత్యేకత ఏంది? అది కర్రెగుట్ట ప్రాంతంలో ఆ టైంలో ఉన్నాం. తర్వాత మా పైన దాడి కూడా జరిగింది. ఆ తర్వాత మా రక్షణ గిరిడ యుద్ధ సూత్రాల ప్రకారం మేము రక్షణ చేసుకున్నాం. ఆ తర్వాత ఎక్కడోళ్ళు అక్కడ రిట్రీట్ కావడం జరిగింది.
మేమైతే తెలంగాణకు వచ్చేసినాం. వాళ్ళు ఎవరి రక్షణ రీతే వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే మీకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చర్చల పేరుతోని మీతో చర్చలు జరపడం జరిగింది. ఆ చర్చలప్పుడు మీరు వెళ్ళారా? చర్చలకి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏం తేడా చూశారు మీరు? అంటే ఇక చర్చలకు మనం వెళ్ళే స్థాయి కాదు. ఓకే. మాకు ఇక ఎవరైతే నిర్ణయించుకున్నారో వాళ్ళు పోవడం అటువంటి జరిగింది. ఇక అప్పటికిప్పటికీ సామాజిక పరిస్థితుల, రాజకీయ పరిస్థితుల, సాంస్కృతిక పరంగా, టెక్నాలజీ పరంగా అనేక మార్పులు జరిగినాయి. ఇక సమాజం అనేటువంటి ఎప్పటికీ ముందుకే పోతుంది కదా. అందులో భాగంగా మార్పులు అనేటివి కూడా సహజమే. అట్లా ఇక కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా అంత డెవలప్ అయినటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది కనబడుతున్నది. దాని ద్వారా కొంత మార్పులు అనేది అయితే చాలా ఉన్నాయి. అంటే ప్రస్తుతం పీపుల్స్ వార్ గ్రూప్ అంటేనే, మావోయిస్ట్ గ్రూప్ అంటేనే మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన నేతలు చాలా లీడ్ చేసిండ్రు. అంటే మీకు తెలుసు, ఇప్పుడు లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి, మన దగ్గర మల్లోజుల, అలాగే ఆషన్న ఈ మధ్య కాలంలో, ఇప్పుడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ, వీళ్ళందరూ కూడా మీతో కాంటాక్ట్ అయ్యారా? మీరు వారిని కలిశారా? గణపతిని ఎప్పుడైనా కలిశారా? గణపతిని ఎప్పుడు కలవలేదు. ఇక మిగతా వాళ్ళని ఏదో సందర్భంగా ఎప్పుడో సందర్భంగా కలిసినాం, కానీ వాళ్ళతోటి అవసరాల రీత్యా కలుస్తాం. మాకు తెలంగాణ ఉంది కాబట్టి తెలంగాణ బాధలే మాకు ప్రధానంగా ఉంటారు. ఏదైనా అవసరం ఉంటే అవసరాల రీత్యా కొద్ది మంది కలిసిరు, అంత అందరు కలవలేరు. మాకు పార్టీలో మీరు ఉన్నప్పుడు, అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం చాలా ఉవ్వెత్తున ఎగిసినటువంటి నేపథ్యంలో తెలంగాణకి పార్టీ సైతం చాలా అవుట్రైట్ సపోర్ట్ చేసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఎట్లా మీరు అర్థం చేసుకుంటారు? ఎట్లా అభిప్రాయం వ్యక్తం చేస్తారు? తెలంగాణ వచ్చినాకైనా, తెలంగాణ రాకముందైనా ఆ మార్పుల కొనసాగింపే ఇప్పటి వరకు ఉన్నటువంటిది. ఇక తెలంగాణ వచ్చినా కూడా మార్పులు అనేటువంటి కొంత తెలంగాణ సపరేట్ అయిన తర్వాత కొంత వేరుగా ఉన్నప్పటికీ ప్రజల జీవన విధానంలో కొద్ది మార్పులు వచ్చినాయి అంతే తప్ప ఒక మౌలికమైన మార్పు అనేటువంటిది పెద్దగా ఏం రాలేదు. అట్లా ఇక ప్రజలు కూడా తెలంగాణ వచ్చింది అనేటువంటి ఒక వేవ్లో ఉన్నారు. కొన్ని తెలంగాణ వల్ల కొన్ని చెందుతుంది అనేటువంటి ఒక ఉన్నది, అవి కొన్ని చెందుతున్నాయి కూడా. దాంతో కొంత సంతృప్తికరంగా ఉన్నారు ప్రజలు. ప్రస్తుతం పార్టీలో మీరు అంతర్గతంగా సమావేశాలు జరిగినప్పుడు కానీ, పిఎల్జిఏ వారోత్సవాలప్పుడు కానీ ఏమైనా చర్చ జరిగిందా? మనం లొంగిపోవాలి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు పోరాటం చేయడానికి, సాయుధ పోరాటం చేయడానికి అనుకూలంగా లేవు అనేటువంటి చర్చ జరిగిందా? ఆ నేపథ్యంలోనే అగ్రనేతలు చాలామంది మాసివ్గా వచ్చేస్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10ల సంఖ్యలో వచ్చి లొంగిపోతున్నారు. అది ప్రధాన కారణము వారి మీద అణచివేత, సాచివేత ధోరణి జరగడం వలన ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సాయుధ పోరాటం అవసరం లేదనేటువంటి విషయం. సాయుధ పోరాటం అంటే అవసరమా లేదంటే అది వేరే చర్చ. దాని విషయాల వివరాలకు నేను వెళ్ళలేను. అంటే ఇంటర్నల్ విషయాలు, సమావేశాలైన చర్చలు జరిగినాయి. తర్వాత కొన్ని మార్పులు ఎట్లా చేసుకోవాలన్నటువంటిది కొంచెం చేసుకోవడం జరిగింది. పరిస్థితి తగ్గట్టు మేము ఎత్తుగడలు వేసుకోలేదు కాబట్టి ప్రధానంగా అడిగిన ప్రశ్నకు పరిస్థితి తగిన విధంగా ఎత్తుగడలు వేసుకోలేదు కాబట్టి మేము ఈ స్థితికి నెట్టబడ్డాం. అంటే మారిన పరిస్థితి తగ్గట్టుగా ఎత్తుగడలు ఉండాలి. ఆ ఎత్తుగడలు వేసుకోలేకపోయినాం కాబట్టి ఈ స్థితిలోకి నెట్టబడ్డాం. కాబట్టి అది కొంత నష్టం అనేటువంటి సీరియస్గా జరిగింది. దాని మూలంగా కొంత డిమరలైజ్ కావడం అనేటువంటి ఉంటాయి కాబట్టి కొంతమంది వచ్చేస్తారు. నిర్ణయాత్మకంగా లొంగిపోవాలన్నటువంటిది అట్లాంటి నిర్ణయాలు ఏముంటాయి అట్లా. మీరు హిడ్మా ఎన్కౌంటర్ అనేది చాలా సంచలనంగా మారింది. ఎక్కడో ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతంలో ఉండాల్సిన హిడ్మా ఈ మారేడుమిల్లి ప్రాంతంలో ఎన్కౌంటర్ అయింది అనే బలమైన చర్చ జరిగింది. హిడ్మాతో మీకు కాంటాక్ట్స్ ఉండేటివా? మీరు కలిసారా? కలిసి ఏమన్నా పోరాటం చేశారా? హిడ్మాతోటి అవతల ఉన్నప్పుడు జాయింట్గా కొన్నిట్లల్లో వాళ్ళతో సమన్వయంగా పనిచేసినాం. కానీ ఇక వాళ్ళు బయటికి పోవడానికి కానీ తర్వాత లోపల ఉండాలా అనేటువంటి వాళ్ళ కమిటీ వాళ్ళు నిర్ణయించుకుంటారు. తెలంగాణ కమిటీకి ఎలాంటి సంబంధం ఉండదు. కాబట్టి వాళ్ళు ఎట్లా నిర్ణయించుకున్నాయని మాకు తెలియదు. ఎన్కౌంటర్ అయిన తర్వాత బయటికి పోయిండు అనేటువంటి విషయం తెలిసింది. అట్లా నష్టం జరిగిందనే విషయం తెలుసు. ఇక ఎట్లా జరిగింది అనేటువంటి అంత వివరాలు మనకు తెలియదు. సో మీరు పార్టీలకు వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, నాన్న
ఎటువైండు రాజ్రెడ్డి ఎటువైండు అనేది వాళ్ళు మీ గురించి ఆరాధిస్తారు, మదన పడతారు. ఇవన్నీ మీ దృష్టికి వచ్చినాయా? మీరు పార్టీలకు వెళ్ళిన విషయం వారికి ఎప్పుడు తెలిసింది? ఈ ధరలో చేరిండనే విషయం ఫస్ట్ అయితే మేము చెప్పలేదు. ఈ తర్వాత కొంతకాలానికి చెప్తే పోనీవారు కాబట్టి ఇక వాళ్ళకు కొంత టైం వరకు అర్థమైంది. ఈ తర్వాత ఇబ్బంది పడ్డరు. ఇట్లా తల్లిదండ్రులు అన్నప్పుడు ఎదిగిన కొడుకు పోయింది అన్నటువంటి ఇబ్బంది కంపల్సరీ ఉంటుంది. ఇప్పటివరకు కూడా రావాలన్నటువంటిది వాళ్ళ బలమైన కోరిక. అంటే ఎప్పటి ముందు నుంచి కూడా రావాలన్నటువంటి తల్లిదండ్రులకు ఉంటుంది. వాళ్ళ కోరిక అది తల్లిదండ్రులది. అంటే మీరు పార్టీలకు వెళ్ళిన తర్వాత మీ వివాహం ఎప్పుడు చేసుకున్నారు? ఆ దళంలో ఉండగానే చేసుకున్నారా, ఇక్కడ ఉన్నప్పుడు చేసుకున్నారా? పెళ్ళి దళంలో వెళ్ళిన తర్వాత నేను చేసుకున్నాను 2018లో. ముందు అయింది అది వేరే విషయం, కానీ 18లో మళ్ళీ చేసుకున్నాను. అంటే మీ పార్టీలో ఉన్నప్పుడు దళంలో ఉన్నప్పుడు నాన్నగారు పోయిన విషయం మీ దృష్టికి వచ్చిందా, మీకు తెలిసిందా? అంటే వెంటనే తెలియలేదు, కానీ కొంత టైం వరకు మీ నాన్న చనిపోయినటువంటి మనకు ఆ పేపర్లో చూసిన వాళ్ళు, మనకు కలిసిన వాళ్ళు చెప్పారు. అట్లాంటి న్యూసెన్స్ తొందరగా అవుతాయి కాబట్టి మీ నాన్న చనిపోయింది ఇట్లా విషయం తెలిసిందంటే మాకైతే తెలియలేదు, మీరు చెప్తేనే అర్థమవుతున్నా. ఎప్పుడు చనిపోయినంటే పలానా టైంలో చనిపోయారు అని చెప్పి. అంటే వెళ్ళిన తర్వాత మీరు అండర్ గ్రౌండ్లో ఆల్మోస్ట్ ఒక 20 years 1997 ప్రాంతంలో వెళ్ళిన మీరు 28 సంవత్సరాలు ఆల్మోస్ట్ ఉన్నారు కదా. అప్పుడు నుంచి ఇంటికి రావాలి, మీ దోస్తులు ఉంటారు, ఊళ్ళో అందరూ చెడ్డి దోస్తులు ఉంటారు, వాళ్ళని కలవాలి, కుటుంబ సభ్యులు అమ్మ చూడాలి, లేదా నాన్నకి ఇట్లా ఇబ్బంది అయింది లేరు అనేటువంటి కోణంలో ఎప్పుడైనా బాధ అనిపించిందా? అంటే తల్లిదండ్రులు గుర్తొస్తారు, స్నేహితులు కూడా, చిన్ననాటి స్నేహితులు కానీ ప్రజలు కానీ వాళ్ళతో ఉండేటువంటి అనుబంధ రీతే వాళ్ళు గుర్తుకొస్తారు. కానీ మనం ఒక లక్ష్యాన్ని ఎంపిక చేసుకొని పోయినాం కాబట్టి అవన్నీ ఇక దిగమింగుతూ ఆ ప్రేమలు అట్లే ఉంచుకుంటూనే మనం అంటే ఇక దేశవ్యాప్త ప్రజలు, ప్రపంచవ్యాప్త ప్రజలు, అంటే పీడిత ప్రజలు ఉన్నారు, వాళ్ళ విముక్తి చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో పోయినాం కాబట్టి అదే పనిచేస్తుంది మాకు. స్నేహితులు గుర్తు రాకుండా, తల్లిదండ్రులు గుర్తు రాకుండా ఉండరు. వాళ్ళని అప్పుడప్పుడు నెమరేసుకుంటూ ఉంటాం. మా క్లాస్మేట్స్ ఇట్లా ఉండే, తల్లిదండ్రులు అంటే ఇంకా ఎక్కువ గుర్తుకొస్తారు. అట్లా ప్రజలు కూడా కొన్ని సందర్భాల్లో ఏదైనా విషయం జరిగినప్పుడు పలానా వాళ్ళు ఇట్లా ఉండే అటువంటి గుర్తుకొస్తాయి తప్పకుండా. అంటే దళంలో వెళ్ళిన తర్వాత క్షణక్షణం ఒక భయం, క్షణక్షణం ఒక ఆందోళనకరమైన పరిస్థితులు ఎప్పుడైనా ఎదుర్కొన్నారు? ఎందుకంటే సరైన సమయంలో సరైన తిండి లేదు, నిద్ర ఉండదు, నడుస్తూనే ఉంటారు. అసలు తిండి, నడక ఇవన్నీ ఎట్లా ఓవర్కమ్ చేసినారు మీరు? మీతో పాటు చాలామంది మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, గిరిజనులు, ఇట్లా కులాలు మతాలకి అతీతంగా చాలామంది వచ్చిండ్రు, వచ్చి మీతో పాటే జాయిన్ అయ్యారు. మీరు అందరు ఎట్లా, మీకు సరైన సమయానికి భోజనాలు వచ్చేటియా? ఎప్పుడైనా సిక్ అయితే ఎట్లా మీకు హీల్ అయ్యేది? అంటే ఆరోగ్య పరిస్థితి సరిగా లేనప్పుడు మందులు అవి ఇవి ఎక్కడి నుంచి వచ్చేటివి? ఎట్లా మీరు అవన్నీ ఓవర్కమ్ చేశారు? ఒక లక్ష్యం కోసం పనిచేస్తాం కాబట్టి అందులో ఆటంకాలు ఎట్లుంటాయంటే ముందే పార్టీ చెప్తుంది. అది మనకు అనుభవపూర్వకంగా కూడా ఎదురవుతుంది. కొంత రానప్పుడు కొంత అరే తినలేకపోతానటువంటి కొంత ఆ మేరకు అది ఉంటుంది అంతే తప్ప మనకు ఇటు రాకపోవడం వల్ల ఇంత ఇబ్బంది అవుతుంది ఎందుకు వచ్చినటువంటిది అయితే అట్లాంటిది ఏమి ఉండదు. అట్లా ఫీల్ కావాలి, అట్లాంటి ఆలోచన కూడా రాదు. అంటే యుద్ధంలో దిగిన సైనికుల లెక్క పోయడం అంతే, కొట్టుకుండా పోవడం అంతే, పోవడమే. ఈ తర్వాత ఇక యుద్ధం చేస్తున్న మనకు అన్ని అనుకూలతలు ఉండవు, అనానుకూలతలు కూడా చాలా ఉంటాయి. మెడిసిన్స్ కూడా కొన్ని సందర్భాలు అందవు. ఇక ట్రీట్మెంట్ చాలా వరకు లోపలనే చేసుకుంటాం. బయటికి పంపడం ద్వారా చాలా నష్టాలు ఉన్నాయి కాబట్టి తప్పని పరిస్థితి అనుకున్నప్పుడే పంపించగలుగుతాం. ఇక కొన్ని నష్టాలు ఉన్నాయి అనుకున్నప్పుడు నష్టమే జరుగుతుంది, పోయి జైలు ఉండే కంటే ఇక ఇక్కడే చనిపోతే మంచిది అనే నిర్ణయానికి వచ్చి కూడా ఉన్నటువంటి వాళ్ళు ఉండి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా ఇక చాలా కాలం నుంచి అనారోగ్యానికి గురైనా అట్లా పోకుండా వెళ్ళలేకపోతున్నాం. దానివల్ల ఇంకింత సరైన ట్రీట్మెంటు అర్థం కాదు కాబట్టి అట్లా ఇంకా అనారోగ్యానికి గురి కావడం అట్లా కూడా జరిగింది.
ఇప్పుడు సమసమాజ స్థాపన కొరకు ఎంతో ఉత్సాహంతో ఉరకలెత్తే ఉత్సాహంతో వచ్చినటువంటి చాలామంది యువకులు ఇప్పుడున్నటువంటి స్టేజ్లో, ఉదాహరణకి మీరే ఆ టైంలో పోయినరు, మీకు వయసు 20-25 లోపల ఉన్నప్పుడు పోయినరు, ఇప్పుడు 28 సంవత్సరాలు అండర్గ్రౌండ్లోనే ఉన్నారు. చాలా వృద్ధాప్యం అనేది ఒకటి, అనారోగ్య సమస్యలు అనేది ఒకటి మావోయిస్ట్ పార్టీని వెంటాడుతున్నాయి అనుకోవచ్చా? చాలా సమస్యలు ఆరోగ్యపరమైనటువంటివి ప్లస్ ఏజ్ ఫ్యాక్టర్. అంటే ఇక ఆరోగ్యపరమైన సమస్యలు అంటే కొంతకాలం తర్వాత తప్పనిసరి అవి మొదలవుతాయి, ఫేస్ చేయాల్సిందే. అయితే ఒక లక్ష్యం ముందు అవి కొంత ఇబ్బంది పెట్టినా ఇక మనకు అవన్నీ మర్చిపోతూ పని చేయాలన్నటువంటి ఆసక్తితో పనిచేస్తాం. పని చేయలేని పరిస్థితి లోపల ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఉండాల్సి వస్తుంది. ఇక అట్లా ఇప్పుడున్న యువతరం ఏంటంటే సామాజిక పరిస్థితి మారిన పరిస్థితి వేరున్నది. ఇప్పుడు ఇట్లాంటి పద్ధతులలో పనిచేయడానికి వాళ్ళు ఎన్ని మద్దతు తెలిపినా ఇట్లాంటి దానికి సిద్ధపడతలేరు. అది దాని నుంచి ఇక తెలంగాణలో కూడా కొంత రిక్రూట్ కూడా తగ్గిపోయింది. ఆ సమస్య కూడా ఉంది. అంటే ఇప్పుడు ఎట్లయితే వ్యవస్థ మెరుగైంది, మొబైల్ ఫోన్, ముఖ్యంగా మొబైల్ ఫోన్ వ్యవస్థ మెరుగైంది, కమ్యూనికేషన్ సిస్టమ్, దాంతోనే చాలామంది పార్టీకి సంబంధించిన క్యాడర్ కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందా ఎన్కౌంటర్లలో? మారిన పరిస్థితి, కమ్యూనికేషన్ పెరిగిన తర్వాత కొంత దెబ్బతిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అట్లా కూడా దెబ్బతింటున్నాం. మళ్ళీ మీరు అన్నట్టుగా 3 దశాబ్దాలు, దాదాపుగా 30 ఏళ్ళ ప్రస్థానంలో అనేక మార్పులు వచ్చినాయి. విద్యా వ్యవస్థ మెరుగుపడ్డది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, గ్లోబలైజేషన్, ప్రైవేటీకరణ, ఇవన్నిట్లో ఏది దొరికితే ఆ నౌకరు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడున్నటువంటి మీరు పోయిన కాలంలో ఉన్న సాచివేత ధోరణులు ఇప్పుడు కూడా ఉన్నాయా? అణచివేత కానీ దోపిడి రూపాలు కానీ అవి రూపాలు మారుతాయి, సారం అదే ఉంటుంది. అంటే వేరే కొత్త రూపం అంటే రూపాలు మారుతాయి, సారం ఉంటుంది. అయితే ఇక ఒకప్పటి పద్ధతులలో లేదు, ఇంకో రూపంలో ఉంటుంది. అది ఇప్పుడు గ్లోబలైజేషన్ పద్ధతిలో ఉంటుంది. భూస్వామ్య పద్ధతులలో మన పోరాటాల వల్ల వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం ఉంది కాబట్టి అది వేరు రూపాలలో ఉంటుంది. కానీ అది కొంత అర్థమైతే కొంత అర్థం కాదు. ఇప్పుడు చెప్తున్నారు అలా అప్పటికి ఇప్పటికి ఇంకా మారి ఇంకా దోపిడీ విధానం ఉంది అనేటువంటిది ప్రజలు చెప్తుంటారు. అది వాళ్ళు అనుభవిస్తున్నారు, వాళ్ళు చెప్తారు. అట్లా ప్రస్తుతం మన కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి అగ్రనేతలు ఎవరున్నారు అండర్గ్రౌండ్లో? ప్రధానంగా ఇప్పటికీ చాలామంది బయటకు వచ్చారు, లొంగిపోయినరు, లేదంటే ఎన్కౌంటర్లో మృతి చెందారు. కట్టా కావచ్చు, ఇంకా రామచంద్ర రెడ్డి కావచ్చు, ఇంకా సిరిసిల్ల ప్రాంతంలో మొన్న ఈ మధ్యలో మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఎన్కౌంటర్లో చనిపోయారు. ఆ తర్వాత కొంతమంది మాత్రమే ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్గా అనేటువంటి చర్చ జరుగుతుంది. ఎంతమంది ఉన్నారు అసలు? ఎంతమంది ఉన్నారని మనం కరెక్ట్ చెప్పలేం. కానీ ముందు పోయినటువంటి వాళ్ళు గణపతి కానీ, దేవ్జీ కానీ, ఇంకొకరు అట్లా ఉన్నారు. ఇక చాలామంది వేరే ప్రాంతాలు ఉన్నటువంటి వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. వాళ్ళు ఎవరో మనకు తెలియదు. అట్లా తెలంగాణ వాళ్ళు అయితే ఎక్కడైనా కూడా ఏ నాయకత్వమైనా దెబ్బతిన్నది. తెలంగాణ వాళ్ళు కూడా దాదాపు నష్టపోయింది బాగా. మొన్న కూడా 2 చనిపోయారు సీసీ నుంచి అంటే చాలామంది తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు చనిపోయినారు. తర్వాత ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు ఇప్పుడు నాకు తెలిసి. ఇది నిన్న కూడా ఎన్కౌంటర్ అయినట్టుంది పాపారావు, ఇంకా కొంతమంది ఎన్కౌంటర్లు చనిపోయినట్టున్నది. పాపారావుతో ఏమైనా సన్నిహిత సంబంధాలు ఉండేటివా మీకు? పాపారావుతో సన్నిహిత సంబంధాలు లేవు, కానీ అంతకుముందు పరిచయం, ఒక 10-15 ఏళ్ళ కింద పరిచయం. అట్లా అక్కడ దండకారణం అయినప్పుడు కలిసి ఉన్నాం. అట్లా పరిచయమే. కానీ ఇక మనకి ఆ కమిటీ వేరు, మన కమిటీ వేరు కాబట్టి పెద్ద సన్నిహిత సంబంధాలు ఏముండేవి మనకి. మీరు రాష్ట్ర కమిటీ సభ్యులుగా కొనసాగారు. అట్ ద సేమ్ టైం మీకు వెపన్ ట్రైనింగ్, గెరిల్లా ఆర్మీ ట్రైనింగ్ లాంటిది ఏమన్నా తీసుకున్నారా? మీకు ఇచ్చేవారా? ప్రతి వాళ్ళకి తప్పనిసరి ఫస్ట్ బేసిక్ మిలిటరీ నేర్పిస్తారు. ఆ తర్వాత కొంత ఉన్నతమైన ట్రైనింగ్ కూడా తర్వాత ఉంటుంది. ఇక ప్రతి వాళ్ళకి కంపల్సరీ ట్రైనింగ్ అనేటువంటి లేకుంటే సాధ్యం కాదు. యుద్ధం చేయడం అనేది అందరికీ ఉంటుంది. అందులో భాగంగా నేను కూడా పాల్గొన్నా చాలాసార్లు. అంటే మీ దగ్గర AK-47 ఉండేది? ప్రస్తుతం అయితే AK-47 ఉండే. మీరు లొంగిపోయినప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి వెపన్స్ ఏం సరెండర్ చేసిండ్రు?
మేము ఏం సరెండర్ చేయలేదు. అంటే మీ సీనియర్ అగ్రనాయకులకి అప్పగెప్పి వచ్చిందా, మేము ఇక లొంగిపోతామని చెప్పి వచ్చేసిందా? అక్కడే ఇచ్చి వచ్చాను నేను తుపాకీ. వాళ్ళతో చెప్పిన వాళ్ళే నన్ను పంపించారు. నేను అక్కడే ఇచ్చి వచ్చిన తుపాకీ. నేను తుపాకీ పట్టుకొని రాలే, వాళ్ళకే ఇచ్చిన. అంటే కొంతమంది ఈ మధ్యకాలంలో మహారాష్ట్రలో కావచ్చు భారీ లొంగుబాటు, మల్లోజుల లాంటి వాళ్ళు లొంగిపోయినప్పుడు చాలా పెద్ద ఎత్తున 50 మంది పైన లొంగిపోయినరు, ఆయుధాలతో పాటు లొంగిపోయారు. లొంగిపోయిన తర్వాత ఒక ఇంటర్నల్గా విమర్శలు వచ్చినాయి. ఇట్లా లొంగిపోతారా, మీరు ఆయుధాలు తీసుకొని పోతారా, ఏంటి ఏమనుకుంటున్నారా అనేటువంటి కోణంలో కొంతమంది కామెంట్ చేసినారు. దాన్ని ఎట్లా చూడొచ్చు? వాళ్ళు ఒక లైన్ అనుకుని వాళ్ళు వేరు. అయితే పార్టీకి ఏదైనా ఇంటర్నల్గా చర్చ జరిగి అవన్నీ దానికి కట్టుబడి ఉండాలి. కట్టుబడి లేకుండా పార్టీ దెబ్బతిన్నదనే ఒక కోణం నుంచి అయితే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని పోయారు. వాళ్ళు పార్టీ దాన్ని తప్పుగా భావించింది, ప్రకటన కూడా చేసింది. ఇక ఇప్పుడు ఏంటంటే మాది ఇది లైను, ఈ పద్ధతిలో చేస్తున్నాం, ఇప్పుడు కలిసే పరిస్థితి కాబట్టి మేము చేసినాం అనేటువంటిది చెప్తున్నారు. కానీ ఏదైనా ఇంటర్నల్ విషయాలకు లోబడి, మెజార్టీ మైనార్టీకి లోబడి పనిచేయాలి. అట్లా చేయకుండా వాళ్ళు పోయారు కాబట్టి దాన్ని వ్యతిరేకించింది పార్టీ. అట్లా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించి వచ్చింది కాబట్టి వాళ్ళ విధానాన్ని వ్యతిరేకించాల్సి వచ్చింది. ఇప్పుడు అంటే సీసీ మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకుంటే అది ఎలా ఉండేదో. సీసీ మీటింగ్ కావడానికి అలాంటి అవకాశాలు దొరకలేదు, అలాంటి అవకాశాలు లేవు. వాళ్ళు అనుకున్నటువంటిది వాళ్ళు చేసుకున్నారు అంతే. ఎక్కడున్న వాళ్ళు అక్కడ చేసుకున్నారు. మనకు అది వాళ్ళు ఎట్లా వేరేంది అనేటువంటిది వాళ్ళు నిర్ణయించుకునేటువంటి విషయం. అంటే మీరు లొంగిపోయినప్పుడు, మీరు లొంగిపోక ముందే ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని మీరు లొంగిపోతే ఇన్ని పునరావాసం కల్పిస్తాం, ఇన్ని లక్షల రూపాయలు ఇస్తాము, మీరు రండి జనజీవన స్రవంతిలో కలవండి అని చెప్పి చాలాసార్లు పోలీసులు సైతం మీ ఇంటికి వచ్చిండ్రు, మీ ఫ్యామిలీ మెంబర్స్ని కౌన్సిలింగ్ చేశారు, చాలా అంతకుముందు ఇబ్బంది పెట్టారు, మళ్ళీ సజావుగా చెప్పారు, సామరస్యంగా చెప్పారు. మీరు లొంగిపోయిన తర్వాత మీకు ఇస్తా అన్నటువంటి అవార్డు రివార్డులు అవన్నీ ఇచ్చారా? అంటే ప్రభుత్వం అన్నీ కల్పిస్తా అన్నది కానీ ఇంకా అంటే రివార్డ్ సంబంధించి ప్రకటించింది. అది ఎన్ని లక్షల రూపాయలు? నా మీద ఉన్నటువంటి 20 లక్షలు ప్రకటించారు. ఆమె ఇంకొక మా సహచరి డీసీ మెంబర్ ఆమె మీద 5 లక్షలు. అచ్చా, మీ సహచరిని మీ ధర్మ అంటే మీ భార్యకు సంబంధించి దళంలోనే పరిచయమా? వాళ్ళు ఎక్కడి నుంచి, ఏ ప్రాంతం నుంచి వచ్చింది? వాళ్ళు అక్కడే పరిచయం, దళంలోనే. అంటే వాళ్ళు ఏఓబీలో పనిచేసి, ఏఓబీ నుంచి డీకేలో పనిచేసేది. అట్లా మాకు కలిసిరు కాబట్టి అట్లా పరిచయం. అంటే మీరు కూడా ఏఓబీ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ పోయినరా? లేదు, వాళ్ళే ఇక్కడ కొన్ని పార్టీ అవసరాల రీత్యా కలుసుకుంటాం కదా, ఆ సందర్భంగా పార్టీ ఆలోచించి అట్లా మా నిర్ణయం చేసి చేసింది పార్టీ పెళ్ళి. అంటే పార్టీ నిర్ణయమే ఉండాల్సిందే, ఖచ్చితంగా పార్టీ ఆమోదం కూడా ఉండాల్సిందే వివాహం చేసుకోవాలని. పార్టీ మాట్లాడి చేసింది. అంటే మేము ముందు ప్రపోజల్ చేసినాం మ్యారేజ్ చేసుకుంటామని. ఇక పార్టీ ఎవరైనా కూడా మాట్లాడి వాళ్ళతోటి మళ్ళీ మాట్లాడి అంటే మేము చర్చలు జరిపి ఇట్లా ఉన్నారు కాబట్టి మాట్లాడుకొని చెప్పండి అంటే ఓకే అంటే పార్టీ చేస్తుంది. పిల్లలు లేరు. రాబోయే కాలంలో మావోయిస్టు పార్టీ రూపాంతరం చెందింది. అనేక సందర్భాల్లో ఒక రకంగా నక్సల్బరీ ఉద్యమం నుంచి మొదలైన ఈ ప్రస్థానము పీపుల్స్ వార్ గ్రూప్గా, ఆ తర్వాత మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్గా, మావోయిస్ట్ పార్టీగా అవతరించిన తర్వాత సమాంతర ప్రభుత్వాలు అనేక ప్రాంతాల్లో నడిపింది. ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చాలా వీక్ అయింది అనేటువంటి, ఇక చరిత్రే మావోయిస్ట్ పార్టీ అనేది ఉండేది, నక్సలైట్లు అనేటోళ్ళు ఉండేటోళ్ళు ఒకప్పుడు అనేటువంటి దశకు వచ్చింది. ఎట్లా ఉంటుంది ఇది? కంటిన్యూస్ ప్రాసెస్, నిరంతరం జరిగే ప్రక్రియనా, ఇంకా దీంతో ఫుల్ స్టాప్ అవుతుంది అనుకుంటారా మీరు? ఎట్లా అంటే మనం ఫుల్ స్టాప్ అవుతుంది కాదన్నటువంటి మనకి నిర్ధారించి చెప్పలేము. అక్కడ ఉన్న వాళ్ళు నిర్ణయించుకుంటారు. అంటే కొత్త ఎత్తుగడ చేసుకోవాలన్నా, ఏ పదవులు చేయాలి, ఈ పద్ధతిలో పనిచేస్తాలి అనేటువంటి వాళ్ళు అక్కడ నిర్ణయించుకుంటారు. ఇక మనం ఇక్కడ బతకడానికి వచ్చినాం కాబట్టి దాన్ని ఎట్లా ఉంటుంది అనేటువంటి మనం విశ్లేషణ చేసి చెప్పలేము. ఉన్నవాళ్ళు ఎట్లా ఉండాలంటే వాళ్ళు నిర్ణయించుకొని చేస్తారు. అట్లా అంటే కొంతమంది అంటున్నారు, మీరు సమాజ స్థాపన కోసం అంటూ లోపలికి వెళ్ళిన తర్వాత తుపాకీ పట్టుకున్న తర్వాత, తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుంది అని చెప్పినటువంటి పీపుల్స్ వారు మావోయిస్ట్ గ్రూప్కి సంబంధించిన నేతలు
అందులో ఉన్నాక అనేక మందిని పొట్టన పెట్టుకున్నారు, అనేక అఘాయిత్యాలు, అమాయకుల ప్రాణాలు కూడా తీశారు అనేటువంటి ఆరోపణలు. వీళ్ళు బయటకు వచ్చి పోరాటం చేసుకోవచ్చు కదా, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేయొచ్చు కదా అని చెప్పేసి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. అది సాధ్యమంటారా? అట్లా చేయొచ్చు అంటారు? ప్రజాస్వామ్య జీవితంగా చేయాల్సినటువంటి అట్లాంటి అవకాశం కొన్ని ఉన్నాయి. ఇక అది సాధ్యం కాదనుకున్నప్పుడు ఆ సాయుధ పోరాటాన్ని ఎంపిక చేసుకున్నారు. ఆ ఎంపికలో ఇప్పుడు అది సాధ్యమైతే కానటువంటిది అక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు నిర్ణయించుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. అంటే ఇప్పుడున్న పరిస్థితులు ఈ పదాలు చేస్తామా ఇంకే పదాలు చేస్తామా అనేటువంటి వాళ్ళు నిర్ణయించుకుంటారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. మీరు ఒకటి చెప్పండి, మీరు వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడు ఒక ఆకర్షణ, సాచివేత ధోరణి, భూస్వామ్య వ్యతిరేక విధానాలతోని పార్టీకి ఆకర్షితులై వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇక్కడ అనుకున్నది వేరు, అక్కడికి వెళ్ళిన తర్వాత సమగ్ర శిక్షణ ఇచ్చారా? ఇప్పుడు రాజకీయ శిక్షణ తరగతుల్లాగా ఓవరాల్గా సమాజం ఎట్లా ఉన్నది, మనం ఏం చేయాలి, మన లక్ష్యం ఏంటి, మన పోరాట పరిస్థితి, పోరాట పంతా ఎట్లా ఉంటుంది, ఏం చేయాలి, కమ్యూనికేషన్ సిస్టమ్ ఎట్లా ఉన్నది అనే దాని మీద సమగ్ర అవగాహన కల్పించే శిక్షణ తరగతులు తీసుకున్నారా? జరిగిందా? అంటే ప్రతి విషయంలో మార్పులకు సంబంధించినటువంటి కానీ ఫస్ట్ మన లక్ష్యం గురించి మన డాక్యుమెంట్ చెప్పుకోవడం, మారిన పరిస్థితులు తగ్గట్టుగా కూడా ఎప్పటికప్పుడు శిక్షణ ఇవ్వడం అనేటువంటి ఉంటుంది ఎప్పుడైనా ఉంటుంది. అది లేకుండా ఉండదు. కానీ ఇప్పుడు సమాజంలో నూతన ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత, ప్రైవేటీకరణ జరిగిన తర్వాత అది ఎక్కువ ప్రభావితం చేసింది. తాత్కాలికంగా కొన్ని సంస్కరణలు వచ్చినాయి. అది తాత్కాలికంగానైనా ప్రజల్ని ఆకర్షిస్తుంది. దీర్ఘకాలికంగా అది పూర్తి పరిష్కారం కాకపోయినా ప్రజలు తాత్కాలికమైన కోరుకుంటారు. ఫస్ట్ దీర్ఘకాలికమైనటువంటి కోరుకున్నప్పటికీ అది ఇప్పుడు తక్షణ అవసరం ఏం తీరుతాయి అనేది చూస్తారు. కాబట్టి దానివల్ల కూడా కొంత మార్పులు అనేటువంటి జరిగినాయి. దాంతో కూడా కొంత నష్టం జరిగింది పార్టీకి. అంతకుముందు ఈ సంస్కరణలు అనేటువంటి లేవు, ఏది లేదు. ఇప్పుడు సంస్కరణలు అనేటువంటి రావడం, ఇదంతా కావడంతో కూడా చాలా నష్టాలు అనేటువంటివి కూడా. ఆపరేషన్ కగార్ ప్రభావం అనేది చాలా ఉంది. మార్చి 2026 మార్చి 31 వరకు ఈ దేశంలో నక్సలిజం లేకుండా చేస్తామని చెప్పేసి అమిత్ షా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ప్రకటన చేయడము, ఆ దిశగా దళాలను పంపిణీ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రభావం చూపుతున్నాయి అని అనుకోవచ్చా పార్టీ మీద? కగార్ ఆపరేషన్ ద్వారానే మొత్తం ఉద్యమాన్ని నిర్మూలించడం అటువంటిది కాకుండా దాని ముందు నుంచి ఉండే కొనసాగింపు, గ్రీన్ యాంట్ కాన్సెప్ట్ మొదలు పెడితే గ్రీన్ యాంట్, ప్రహార్, తర్వాత సమాధానం, తర్వాత ఇప్పుడు కగారు, వాటి కొనసాగింపే ఇది. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన తర్వాత ఈ గవర్నమెంట్ కూడా చేస్తున్నది. అదే కొనసాగింది తప్ప ఇప్పటికిప్పుడే కగారుతోటే డైరెక్ట్ కగారు ఆపరేషన్ పెట్టిన తర్వాత ఇది నిర్మూలన చేయడం కాకుండా దాని కొనసాగింపు ఉన్నాయి. కాబట్టి నష్టాలు జరిగినాయి. ఆ నష్టాల కోణం నుంచి ఇప్పుడు తీవ్రమైన నష్టం జరిగింది. అట్లా అది ఇప్పుడు కొంత తీవ్రమైన దెబ్బతిన్నది. ఇది పరిస్థితి. అంటే కొంతమంది అగ్రనాయకులు సైతం లొంగిపోయే ముందు లేఖ రాశారు పార్టీ హైకమాండ్కి, మనము ఎక్కువ రోజులు పోరాటం కొనసాగించడం కష్టమవుతుంది, అందరము ఆయుధాలు వదిలేసి లొంగిపోదాం, ప్రజాజీవన స్రవంతిలో కలుద్దాం అని చెప్పేసి అన్నారు. దాని మీద భిన్న అభిప్రాయాలు, కొంతమంది అనుకూలంగా ఉన్నారు, కొంతమంది వ్యతిరేకంగా ఉన్నారు. అత్యధికులు లొంగిపోవడానికే మొగ్గు చూపుతుందా అప్పుడు? అంటే ఇది పార్టీ నిర్ణయంగా రాలే కదా, కొద్ది మంది వ్యక్తులుగా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడారు. కొంత ఉండాలనుకునే వాళ్ళు కూడా అందరు పోయిన తర్వాత ఉండలేని ఒక స్థితి కూడా ఏర్పడుతుంది. వీక్ అయిపోయింది. అంటే ఇప్పుడు నేను అంటే కొంతమంది వస్తారు, వాళ్ళ సపోర్ట్ ఉన్నటువంటి వాళ్ళు లేనప్పుడు ఇక ఉండి కూడా ఏం చేస్తారని కూడా ఆలోచిస్తారు కదా. వ్యతిరేకించిన వాళ్ళు కూడా వచ్చారు. అంటే ఇక అక్కడ ఏం లేనప్పుడు వాళ్ళు కూడా అక్కడ స్థానికంగా బలం లేనప్పుడు, తెలిసిన వాళ్ళు లేనప్పుడు మేము కూడా ఏం చేస్తామన్నట్టు ఆలోచనకు వచ్చి ఇష్టం ఉన్నా లేకున్నా రావాల్సి వస్తుంది. ఆ కోణం నుంచి కూడా కొంతమంది వచ్చారు. ఇక అది పార్టీ నిర్ణయం ప్రకారం సర్క్యులేట్ కాలేదు, అది వాళ్ళ వ్యక్తిగత నిర్ణయంగా మిగిలిపోయింది. కాబట్టి అది ఇట్లాంటి రకరకాల వాటికి గురైంది పరిణామాలు వీటన్నిటికీ. 1997లో పార్టీలోకి వెళ్ళిన మీరు ఈ మధ్యకాలంలో లొంగిపోయేంతవరకు మీ ఇంటికి ఎప్పుడైనా వచ్చిండ్రా? అసలు ఈ ప్రాంతంలో పర్యటించిపోయినరా? ఇక్కడ నేను 2004 వరకు ఇక్కడే ఉన్నా. ఈ సరౌండింగ్లో ఆ సరౌండింగ్లో లోకల్ కమాండర్ కూడా చేసిన.
తర్వాత పార్టీ అవసరాలు అయితే వేరే ప్రాంతానికి మారిన. ఆ తర్వాత తెలంగాణ భూభాగంలో పనిచేసినంత అంటే ఉండడం రక్షణ రీత్యా కర్రెగుట్ట కానీ ఆ కింద కానీ ఉండడం జరిగింది. కానీ ఈ పని దాదాపు 90 అంటే మెయిన్గా తెలంగాణే పని. తెలంగాణ వాళ్ళనే పిలవడం, మాట్లాడడం, ఇక్కడికి రావడం, ఆర్గనైజేషన్లకు రావడం, పోవడం, రక్షణ రీత్యా అటు పోవడం అంతే తప్ప మనకు అక్కడ సమన్వయం కోసం అక్కడ ఉండేది తప్ప మనకి ఇక్కడే పని, ఇక్కడే చేసేది. అంటే మీరేమన్నా ఒక ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న రోజులు ఉన్నాయా మీ ఇన్నేళ్ల ప్రస్థానంలో? ఈ ఎన్కౌంటర్ నుంచి తప్పించుకునేది చాలా ఉన్నాయి. ఇక అందులో తప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చినాం అంతే. అంతే ఇక. చాలామంది అసూలు బాసిన వాళ్ళు ఉన్నారు, మీ సహచరులు, మీ కళ్ళ ముందట మీతో ఉన్న వాళ్ళు కూడా పోయిన వాళ్ళు ఉన్నారు. ఇక పార్టీలో ఇదంతా పార్ట్ అని అనుకున్నారా అప్పుడు? యుద్ధం చేస్తున్నప్పుడు నష్టాలు తప్పనిసరి, ఒక అనివార్యం. అందులో భాగంగా మా ముందున్న వాళ్ళు, మీ రిక్రూట్ చేసుకున్న వాళ్ళు కూడా కొంతమంది అమరత్వం చెందడం, కొంతమంది ఇంటికి రావడం కూడా జరిగింది. ఏదైనా మా కళ్ళ ముందు చనిపోయిన వాళ్ళు కానీ మాతోడు చనిపోయిన వాళ్ళు ఇట్లా జరిగిన తర్వాత మాకు ఇక కొంత బాధ కూడా అనిపిస్తుంది. ఆ లక్ష్యాన్ని మేము చేరలేకపోయినాం కదా, అనారోగ్య పరిస్థితులు ఇట్లాంటివి ఒకటి ఉంటుంది. అట్లా 25 ఏళ్ల ప్రస్థానం తర్వాత నిర్బంధాల నుంచి ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలోకి వచ్చినామని అనుకుంటున్నారా ఇప్పుడు? స్వేచ్ఛాయుతం అంటే లొంగిపోయిన తర్వాత స్వేచ్ఛ ఉంటుంది. ఇక కుటుంబాల దగ్గరికి వచ్చినాం, ప్రజల దగ్గరికి వచ్చినాం కాబట్టి అది ఉంటుంది. అట్లా అమ్మను చూసిన తర్వాత, ఇన్నేళ్ల తర్వాత అమ్మను, అన్నను, అందరిని చూసిన తర్వాత, మీ స్నేహితులను చూసిన తర్వాత ఎట్లా ఫీల్ అయింది? ఇక అమ్మని కానీ స్నేహితులు కానీ ప్రజలను కానీ చూసినప్పుడు ఈ గ్రామాలకు వచ్చిన పాత వాళ్ళను చూసుకోవడం ఇక అది సంతోషంగానే ఉంటుంది కదా, పాత వాళ్ళని గుర్తు చేసుకోవడం. అట్లా బాగానే ఉంది. అట్లా మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ప్రస్తుతం మీ వయసు ఎంత? ఫస్ట్ మా వయసు 50-51 అట్లా ఉంటుంది. ఇప్పుడు తర్వాత ఈ భవిష్యత్ కార్యక్రమం అంటే ఫస్ట్ నేను అనారోగ్య పరిస్థితిలో ఉన్నా. అంటే ఇది ప్రాబ్లం ఏంది? ఇక రకరకాల సమస్యలు ఉన్నాయి, అనారోగ్య సమస్యలు. మెడిసిన్ వాడుతారా? మెడిసిన్ వాడుతున్నాం. ఇక తర్వాత ఏం చేస్తాం అనేటువంటిది తర్వాత మంచిగా అయిన తర్వాత ఆలోచించుకుంటాం. హెల్త్ ఇంపార్టెంట్. చాలా టైం పడుతుంది హెల్త్ కూడా తొందరగా అయ్యే పనిగా అట్లా. సో థ్యాంక్ యూ. సో మొత్తం మీద నిత్య నిర్బంధాలు, ఆపరేషన్ సమాధాన్, ఆపరేషన్ గ్రీన్ హంట్, ఆపరేషన్ కగార్లతో పాటు సమాజంలో వస్తున్న అనేక మార్పులు చేర్పుల వల్ల విప్లవోద్యమం క్రమక్రమంగా బలహీనపడింది. ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ సైతం చాలా మెరుగైంది. ఈ పరిణామ క్రమంలో మనం అందులో ఉండి కూడా చేసేది ఏమీ లేదు. ఇప్పుడు చాలా బలహీనపడ్డ తర్వాత ప్రజలతో పాటు మనము ఉండాల్సిందే అనే కోణంలో చాలామంది ఎన్కౌంటర్లో మృతి చెందారు. అలాగే కొంతమంది లొంగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. భవిష్యత్ కార్యాచరణ అంతా కూడా ముందుగా ఆరోగ్యం మీద కాన్సన్ట్రేషన్ చేసిన తర్వాత త్వరలోనే ఒక విధానంతో ముందుకెళ్తాను, ప్రజల కోసం ఖచ్చితంగా కట్టుబడి ఉంటాను అనేటువంటి కోణంలో వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ తాజా అప్డేట్. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కిష్టంపేట స్వగ్రామం, రాజిరెడ్డి గారి స్వగ్రామం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.